దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరులు మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మేము ముందుకు వస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము ప్రారంభం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయములో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా జనులాయన యొద్దకు కూడి వచ్చి యుందురని ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. చూడండి, ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులాయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు మరి దేవుని యొక్క సువార్త ప్రారంభించాడు. మార్కు సువార్త ప్రారంభంలో యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని ఉంటుంది. ఈ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అంతా కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తూ స్వస్థపరుస్తూ వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. అలాగే ఈ 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన సముద్ర తీరాన మరలా వెళుతున్నాడు. 2 సార్లు వెళుతున్నాడు అన్నమాట. వెళుతున్నప్పుడు ఆయన చూశాడు, అక్కడ జనసమూహాన్ని చూసి ఆ జనసమూహం చూసి ఆయన సముద్రము తీరాన ఉన్నటువంటి ప్రజలను బట్టి అక్కడ ఆయనకి స్థలం లేకపోవటం బట్టి దోణి ఎక్కి కూర్చున్నాడు. ఆయన దోణి ఎక్కి కూర్చున్నప్పుడు సముద్ర తీరాన జనులందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ ఒడ్డున ఉన్నారు. ఆయన ప్రజలందరూ ఒడ్డున ఉన్నారు. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు బోధలో వారితో ఇట్లా అన్నాడు అనమాట. ఈ విధంగా అన్నాడు, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచేను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వెండిపోయాను. మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలు పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగా ఫలించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అంశం మనకు తెలుసు. యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్పినప్పుడు విత్తనాలు విత్తబడుతూ ఉంది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? కొన్ని విత్తనాలు మరి త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. 4 స్థలాల్లో ఈ విత్తనాలు పడ్డాయి. అయితే మంచి నేలను పడిన విత్తనాలు మాత్రమే అవి ఫలించాయి, అభివృద్ధి చెందాయి. ఏమండి? త్రోవ ప్రక్కన పడ్డాయి. అవి మనుషులు త్రొక్కటం వల్ల అవి ఫలించలేకపోయాయి. ఏమండి? కాబట్టి ఈ విధంగా యేసు ప్రభు యొక్క ఉపమానము ఈ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం లేఖన భాగంలో. కాబట్టి పక్షులు ఎత్తిపోయి త్రోవ పక్కన పడ్డ విత్తనాలు, రాతి నేల పడిన విత్తనాలు అక్కడ మన్ను లేనందున అవి ఎండిపోయాయి. 2వది. 3వదిగా
మరి ముండ్ల పొదల్లో వేసినప్పుడు అవి ముళ్ళు అణిచేస్తాయి. మరి మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. నీవు ఏ నేలను నీ వాక్యం పడుతుంది, దేవుని వాక్యం ఎటువంటి నేలను పడుతుంది అనేది మనం ఆలోచించాలి. ఇటువంటి కేటగిరీ జనాలు ఉన్నారని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లక్షణాల నుండి మనం బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. మంచి నేలను పడిన విత్తనంగా మనలోనికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యము మరి 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించేదిగా ఉండాలని ప్రభువారి యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం. వాక్యము, విత్తనాలు వాక్యము, విత్తువాడు ప్రభువు పరిశుద్ధాత్ముడు. ఏమండి? కాబట్టి ఈ విధంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. గనుక మనం మంచి నేల పడిన విత్తనం అని మనం ఫలిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. ముండ్ల పొదలు అణిచివేస్తాయి, మనల్ని అణిచివేస్తారు. జాగ్రత్తగా ఉండాలి సుమా. వేరు లేని మన్ను లేని ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మరి తావ ప్రక్కన తొక్కేవారు ఉంటారు, అక్కడి నుంచి కూడా మరి తప్పించుకునే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ పేరాను బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మంచిగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. చెడుకు దూరంగా ఉండాలి. మొండ్లు అణచివేసే స్థలంలో మనం ఉండకూడదు, ఎదిగే స్థలంలో మనం ఉండాలి. నేలను మరి ప్రభావం ఇక్కడ మనం చూసినప్పుడు రాతి నేల స్థలాల్లో మనం ఉండకూడదు, ఎందుకంటే అక్కడ వేరు లేదు కనుక. త్రోవ పక్కన కూడా ఉండకూడదు, ఎందుకంటే ఆ యొక్క పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి కనుక. కాబట్టి ఈ విధంగా మనం ఈ 4వ లక్షణం కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలకి మనం దూరంగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, ఇదిగోనైనా వాక్యాలు వింటున్నవారు, వాక్యాలు షేర్ చేస్తున్నవారు, వారిని బహుగా దీవించి ఆశీర్వదించి మనం ఇచ్చున్నాం. సహాయం చేయండి. చెప్పండి, కాపుదీసి నడిపించిన సంతానం లేని వారి సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. హాస్పిటల్ రోగులు ముట్టి స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారు విడిపించండి. ప్రయాణం వెళ్తున్నవారు, వస్తున్నవారు దీవించి కాపాడి భద్రపరచండి. నాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాన్ని మీరు కాపాడి భద్రపరచమని ఇచ్చున్నాం. సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారుమనసు దయచేయండి. చెప్పండి, గల్ఫ్ దేశాలంటికి, దేశపు రాజులందరికీ, దేశాల్లో ఉన్న ప్రజలందరికీ రక్షణ విమోచన దయచేసి మీరు మహిమ పొంది ఘనత పొందమని ఈ వాక్యాలు తండ్రి ఇంటున్నట్టు ప్రతి ఒక్కరిని దీవించి కాపాడి వారి అవసరం అక్కలు ఎదిగిన మహాదేవ తీర్చి మీరు మహిమ పొందమని యేసయ్య నామములు అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము, కాపుదల భద్రత మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గెడ్డం దోహా ఖతార్. సాలోం. ఆమేన్. ఆమేన్.